నియోజకవర్గ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. ఈ నెల 4వ తారీఖున జరగబోయే ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రజలందరికీ హెచ్చరిక. 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, ధర్నాలు మరియు ఇతర ఊరేగింపులకు నిషేధం. ఆదోని నియోజకవర్గంలో సెక్షన్ 144 సిఆర్పిసి సెక్షన్ 30 అమలులో ఉన్నందున గ్రామాలలో గాని ఆదోని పట్టణంలో గాని ప్రజలు 4 కంటే ఎక్కువ గుమిగూడరాదు. దీనిని ఉల్లంఘించినచో చట్టరీత్యా తగు చర్యలు తీసుకోబడును. బాణాసంచా కాల్చడం నిషేధం. పుకార్లు, వదంతులు నమ్మరాదు. వాటిపై సంబంధిత పోలీసు అధికారులకు తెలుపవలెను. సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం గాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడును. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడును. కావున ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి శాంతి భద్రతలు కాపాడవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు పోలీసు శాఖ, ఆదోని. భవిష్యత్తులో కూడా ఈ వాతావరణాన్ని ఇట్లే కొనసాగించి మనందరికీ మంచి పేరు వచ్చే విధంగా మీరు తోడ్పాటు అందిస్తారని, మీరు కూడా మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుడిని ఆశిస్తూ ఈ మీటింగ్ వచ్చిన మీ అందరికీ ఇంతవరకు మన డిఎస్పీ గారు చెప్పినట్టు అనేక విషయాలు మనం ఎన్నికల సమయంలో ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా కౌంటింగ్ సమయంలో ఎలా ఉండాలనేసి డిఎస్పీ గారు తెలియజేశారు. కాబట్టి మీరందరూ కూడా డిఎస్పీ సార్ గారి సలహాలు, సూచనలు పాటిస్తూ మన ఆదోనికి ఇంతవరకు ఏ విధంగా అయితే మంచి పేరు తెచ్చుకున్నామో అలాంటి మంచి పేరును తీసుకొస్తామని మీ తరఫున ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం అనగా ఆదోని పట్టణ ప్రజలకు మరియు ఆదోని మండలంలోని ప్రజలందరికీ కూడా ఆదోని పోలీస్ శాఖ తరఫున తెలియజేసే సూచనలు ఏమనగా, మన కర్నూలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో మరియు ఆదోని చుట్టుపక్కల ప్రాంతంలో ఈ రోజు నుంచి కూడా 144 సిఆర్పిసి మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయి. దీని అర్థం ఏమనగా ఆదోని పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ 4 కంటే ఎక్కువ ప్రజలు గుమిగూడరాదని, అలాగా గుమిగూడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అంతేకాకుండా విజయోత్సవ ర్యాలీలు కానీ, ఊరేగింపులు కానీ, ధర్నాలు కానీ, మరి ఏ విధమైన ఊరేగింపులు కూడా ముందస్తు అనుమతి లేదే చేయరాదు. అలాగా చేస్తే ఎవరైతే ఆ ర్యాలీలు కానీ ఊరేగింపులు కానీ చేసినారో ఆ ఆర్గనైజర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అంతేకాకుండా ప్రజలకు మరియు యూత్కు ముఖ్యంగా విజ్ఞప్తి ఏమనగా, ఆదోని పట్టణంలో ఈ రోజు నుంచి సైలెన్సర్లు తీసి 2 వీలర్లు నడపడం కానీ, గుంపులుగా జనాలు రోడ్ల మీద తిరగడం కానీ, కేకలు వీళ్ళు వేయడం కానీ, ఆ రోజు 4వ తారీఖు రోజున బాణాసంచాలు పేల్చడం కానీ చేస్తే వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటాము. నాన్ బెయిలబుల్ సెక్షన్లో కేసులు నమోదు చేస్తాము. ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేస్తాము. రౌడీ షీటర్స్ కూడా వారి మీద ఓపెన్ చేయడం జరుగుతుంది. అందుకని తల్లిదండ్రులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏమనగా, పిల్లలంతా కూడా తెలుసో తెలియకో వాళ్ళు బయటికి రావాలని అనుకుంటుంటారు. వారందరినీ కూడా నియంత్రించి 6వ తేదీ వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలు కాపాడే దాంట్లో సహాయ సహకారాలు, తోడ్పాటు అందించాలని ఆదోని పట్టణ ప్రజలు మరియు గ్రామీణ ప్రజలందరినీ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే మేమంతా కూడా ఎంత బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు లేకపోతే అది 100% సాధించడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. అంతేకాకుండా ఈ సందర్భంగా గత నెల 17వ తేదీన ఎలక్షన్స్లో మీ సహాయ సహకారాలతోనే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. దాని సందర్భంగా కూడా ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 4వ తేదీన జరిగే కౌంటింగ్ రోజున కూడా మీ సహాయ సహకారాలు అందరూ కూడా అందించి ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్వేచ్ఛా వాతావరణం, శాంతియుత వాతావరణంలో కొనసాగుతాయని ఆశిస్తున్నాను. నా పేరు జె. శివనారాయణ స్వామి, డిఎస్పీ ఆదోని. విజిల్స్కే పర్మిషన్ లేదంటే డీజేల గురించి క్వశ్చనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో డీజేలు కానీ, మైకులు కానీ, తప్పెట్లు కానీ, సన్నాయి కానీ, అసలు జనాలు బయటకు వచ్చేదానికే పర్మిషన్ లేదు 6వ తేదీ వరకు. ఎవరైనా కొన్ని తప్పని పరిస్థితుల్లో బయటకు రావాలంటే అది మన రిటర్నింగ్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ సార్ గారి అనుమతితోనే వారు బయటకు రావాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో 4 కంటే ఎక్కువ గుమిగూడరాదు. గుమిగూడితే చట్టరీత్యా లేదు. పోలీసులు కానీ ఇతర అధికారులు
డబ్బులు తగ్గిస్తే రైస్ వెంటనే రికార్డు పడుతున్నారు. కానీ అదే నాయకులు కోట్ల రూపాయలు చేతులు మార్చుకుంటే చూసి అదే వైఫల్యం కాదు. సమాచారం వస్తే తక్షణంగా అది ఏదైనా అది నాయకులు పంచుతున్నారా లేకపోతే ఏ విధంగా తరలిస్తున్నారా అనేది ఈ ఎలక్షన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా కూడా వారిపై కేసులు నమోదు చేసినా ఆ విషయం అంతా మీరంతా టీవీలలో వచ్చినా ఎవరెవరి మీద కేసులు నమోదు చేసినాం అనేది కేసులు నమోదు విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఎవరు ఉల్లంఘించినా కూడా వారందరి మీద కూడా కేసులు నమోదు చేసినా ఆ విషయం మీకు అందరికి కూడా ఆందోళన జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. సమాచారం వస్తే ఎవరి దగ్గరైనా రైట్ చేసేదానికి సిద్ధంగా ఉంటాం, పట్టుకుంటాం. ఇంకొకటి కౌంటింగ్ ప్రక్రియ భాగంగా వైన్ షాప్ ఇవన్నీ క్లోజ్ అవుతాయి. కర్ణాటక అత్యధికంగా అమ్ముడుపోతాయి కదా, దానిపైన మీరు ఈ కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా మన రాష్ట్రంలో కాదు కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ మద్య నిషేధాల మీద మద్యం అమ్మకాల మీద నిషేధం ఉంది. అయినప్పటికీ కొంతమంది దొంగదారులు తరలించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానికి సెబ్బు వారితో సహకారంతో మేము కూడా ఈ రోజు నుంచి కొన్ని ప్రత్యేక టీములు ఏర్పాటు చేసుకున్నాం. ఎవరెవరు కూడా మా దగ్గర పాత నేరస్తుల యొక్క లిస్టు కూడా ఉంది. వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంచి అవసరమైతే వాళ్ళు ప్రివెంటివ్ కస్టడీ చేసి మా దగ్గరనే పెట్టుకుంటాం 5వ తేదీ వరకు. బాణసంచాలు అమ్మడం కానీ ఉంచుకోవడం కానీ కాల్చడం కానీ పూర్తిగా నిషేధం. అటువంటి ఏదైనా సమాచారం ఇస్తే వెంటనే రైట్ చేసి కేసులు నమోదు చేస్తాం. తెలియజేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేశంగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి అందరూ ఉక్కపోతను వహించి ఎండ సైతం లెక్క చేయకుండా మా ఆహ్వానాన్ని గమనించి విచ్చేస్తాం. మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ